నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ ఎస్ఎల్బీసీని సందర్శించిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు నలుగురికి మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. కార్మికులను కాపాడటానికి వచ్చిన రెస్క్యూ బృందాలకు సమన్వయం లేక విఫలమైందని ఆరోపించారు. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. హెలికాప్టర్ల కింద దూరంగా అంత దూరంగా పడుకోవడానికి వచ్చిందా మంత్రి గారు? ఇప్పుడే చెప్పాను కదా నేను, 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు ఇవాళ ఒక 30 మట్టి తెచ్చింది అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాలకు చెప్పారు, పాపం వాళ్ళు కరెక్ట్గా చెప్పారని అనుకోను, కానీ 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు? వీళ్ళు 2 డేస్లోనే చేస్తామని చెప్పి నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని 2 డేస్లో చేయాలని నేను కోరుకుంటున్నా, 2 డేస్లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఐ విష్ దే షుడ్ డూ. కానీ పరిస్థితి అట్లా లేదు. 6 రోజులు పొడగొట్టింది కదా. 6 రోజుల్లో ఏం పని చేశారు మీరు? 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి? ఇప్పటిదాకా పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఒక మంత్రిగా ఉన్నారు, రికార్డు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయల పని జరిగితే, మా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. అంటే మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము. మాకు 2 ఏళ్ళు వరుసగా కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చిన 10,000 లీటర్లు పర్ మినిట్